జై శ్రీరామ్, జై హనుమాన్, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ, లలితా నవరాత్రులు ఎంతమంది చేసుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో నేను కూడా పీఠం పెట్టుకున్నాను, అయితే కలశం లాంటివి ఏం పెట్టుకోలేదండి. సో వీడియో చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. నేను ఎలా పీఠం పెట్టుకున్నాను అనేది చూపిస్తూనే ఇవాళ ఒక అద్భుతమైన సమాచారంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఇది మొత్తం చూసిన తర్వాత అందరికీ ఉపయోగపడే సమాచారం అని మీకు ఏమాత్రం అనిపించినా ఖచ్చితంగా షేర్ మాత్రం చేయండి. ఎంతోమందికి ఉపయోగపడే సమాచారం. ఇప్పుడు నడుస్తున్నవి వసంత నవరాత్రులు అయినా కూడా వచ్చే నెల మే 22వ తారీఖు వరకు కూడా మనకి చాలా పవర్ఫుల్ అయినటువంటి డేస్ అన్నమాట. ప్రకృతిలో చాలా పాజిటివిటీ నిండి ఉండేటువంటి రోజులు. ఇక్కడి నుంచి మనం 9 రోజుల పాటు లలితమ్మగా ఆరాధన చేసుకుంటాం. శ్రీరామచంద్రమూర్తి వారిని ఆరాధన చేసుకునే వాళ్ళు రామనవరాత్రుల కింద ఆరాధన చేసుకుంటారు. తర్వాత శ్రీరామనవమి వస్తుంది. కొన్ని రోజులకే మళ్ళీ దశమి తిథి వచ్చినప్పుడు మనకి ఆంజనేయ స్వామి వారి జయంతి వస్తుంది. చిన్న జయంతి, పెద్ద జయంతి అని చెప్పి పిలుస్తారనమాట. అలా మే 22 నెక్స్ట్ మంత్ పెద్ద జయంతిగా పిలుస్తారు. సో ఈ టైంలో ఒక 41 రోజుల పాటు హనుమ దీక్షలతో విపరీతమైనటువంటి ప్రకృతిలో ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తూ ఉంటుంది. రామనామానికి ఉండేటువంటి శక్తి అది మాటల్లో వర్ణించలేనిదండి. మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా రామా అని పిలిస్తే చాలు, రాముడి కంటే ముందు ప్రకృతి స్పందిస్తుందిట. అంత అద్భుతమైనటువంటి నామము రామనామం అన్నమాట. మరి అటువంటి రామనామంతో ప్రకృతి అంతా నిండిపోయేటువంటి పాజిటివ్ డేస్లో ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నమ్మి విశ్వాసంతో ఆచరించేవారు అద్భుత ఫలితాలైతే ఖచ్చితంగా అందుకుంటారు. అయితే దీనికి ముందర కొన్ని సూచనలు చేస్తూ ఆ విధానం ఏంటి అనేది మీ అందరికీ తెలియజేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు అని కోరుకుంటూ, నేను థంబ్నెయిల్లో చూపించినట్టుగా 100కి 100% ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం జాబ్ పర్పస్లో ఎక్కువసార్లు ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నారో, అలాగే చాలామంది జాబ్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్లకున్న ఎడ్యుకేషన్ వైజ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల పరంగా చూసుకున్నా చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కోసారి విఫలమవుతూ ఉంటారు. అటువంటి వారు దైవ బలం కోసం ఈ 41 రోజుల్లో ఎప్పుడైనా మొదలుపెట్టి ఒక 5 గురువారాలు, లక్ష్మీ వారాలు అంటారు, లేదా 5 ఆదివారాలు ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అయితే సండే ఎంచుకోండి, లేదంటే గురువారం ఎంచుకొని నేను ఈ వీడియోలో చెప్పబోయేటువంటి విధానాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అండి శ్రీరామచంద్రమూర్తి వారి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి దైవ బలం వచ్చి మనం ఏదైతే మానవ ప్రయత్నం చేస్తున్నామో, మన టాలెంట్కి తగ్గట్టుగా మనకి ఇది కావాలి అని కోరుకుంటున్నామో దానికి దైవ సహకారం తోడై ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని తెలియజేసుకుంటూ, ఎంతోమందికి ఈ ఉపాయం ఉపయోగపడింది కాబట్టి మీ అందరితో చెప్తున్నాను అని తెలియజేసుకుంటూ, అలాగే ఈ విధానం నాట్ ఓన్లీ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలనో వాళ్లకు మాత్రమే కాదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అష్టైశ్వర్యాలు కోరుకునే వారికి. మెయిన్గా నేను ఈ పూజలో, అంటే ఈ వీడియోలో మీకు చెప్పబోయేటువంటి పూజా విధానం ఎంతమందికి ఒక నోటి వెంట ఒక నోటికి వెళుతుందో, దత్తాత్రేయుల వారి ఆరాధన ఎలా అయితే సేమ్ మనం దత్తనామాన్ని ప్రచారం చేస్తామో, ఈ రామకథ అనేటువంటి పూజా విధానాన్ని కూడా మనం అదే విధంగా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం ద్వారా, ఎక్కువ మంది ఆచరించడం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలు అందుకుంటామని ఆ కథ చదవడం ద్వారానే మనకు తెలుస్తుందన్నమాట. సో మీకు ఎక్కడైనా పూజా స్టోర్స్ కానీ బుక్ స్టోర్స్ కానీ దొరికితే వెళ్ళి రామకథ, రామదేవుని కథగా ప్రాచుర్యంలో ఉందండి. ఏ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి పుస్తకమైనా మనం తెచ్చుకోవచ్చు. మీరు గూగుల్లో సర్చ్ చేసినా, యూట్యూబ్స్లో సర్చ్ చేసినా కూడా చాలామంది చేసి ఉంటారు. ఈవెన్ చెప్పాలంటే మన పెద్దవాళ్ళు, మన పాత తరాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శుభాన్ని పొందిన వారే తప్ప ఎవ్వరూ ఇప్పటి వరకు ఏ కోరిక నెరవేరకుండా ఉన్నవాళ్ళైతే లేరు. అయితే ఒక్క విషయం, కోరికల కోసం పూజలు చెయ్యకపోయినా
కొన్ని వ్రతాలకు ఇప్పుడు సపోజ్ మనం కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కనెక్ట్ అవుతాం, అనుకోకుండా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే అద్భుత ఫలితాన్ని అందుకుంటాం. అలా మన నక్షత్ర రీత్యా, మన జాతక రీత్యా, మనకుండేటువంటి కొన్ని పాజిటివ్ వైబ్స్ రీత్యా మనం కొన్నిటికి కొంతమంది దేవతామూర్తులకి కనెక్ట్ అవుతాం. అందుకే జాబ్, ప్రొఫెషన్, వృత్తి, విద్య వీటన్నిటికీ గురువు ప్రధానంగా ఉండి గురు బలం కావాలని ఎలా అయితే కోరుకుంటామో, ఇక్కడ వసంత మాసంలో చేసేటువంటి ఈ రామ నవరాత్రుల్లో వచ్చేటువంటి ఈ విధానం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి. అయితే మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి పీఠం అనమాట. 9 రోజుల పాటు అమ్మ ఆరాధన చేసుకోవాలని చెప్పి ఒకే పీఠంలో లలితమ్మను పెట్టుకున్నాను, శ్రీరామచంద్ర స్వామి వారిని పెట్టుకున్నాను. ఒక దగ్గర లలితమ్మ చిన్న విగ్రహం పెట్టుకున్నాను, మరోపక్క రామ పరివార విగ్రహాన్ని పెట్టుకుని మధ్యలో కామాక్షి దీపాన్ని పెట్టుకొని 9 రోజులు నా వృత్తి రీత్యా, నా జీవన శైలి రీత్యా ఎలా కుదురుతుందో అలా పూజ చేసుకుంటున్నాను. సో మరొక అద్భుతమైన వీడియో అయితే దీన్ని నెక్స్ట్ మీకు ప్రజెంట్ చేస్తా. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా జాబ్ హోల్డర్స్ అయినా లేకపోతే ఇంటర్వ్యూస్ వైజ్గా చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాం అనుకునే వారికి, చక్కని ఉద్యోగం వచ్చి జీవితంలో సెటిల్ అయితే నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోగలుగుతాను అనే తపనలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కాంపిటేటివ్ రీత్యా వాళ్ళకు వాళ్ళు బాగా ప్రయత్నిస్తూనే రోజులో ఒక 18 గంటలో 20 గంటలో కష్టపడుతూ ఉంటారు కదా, ఒక 15 గంటలు అలా కష్టపడుతూనే మీ రీత్యా దైవ బలం కోసం ఈ పూజ అయితే ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది లేదు. ముందుగా మనం అనుకున్నట్టుగా ఏ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి రామదేవుని కథ అనేటువంటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇంట్లో ఉంటే శ్రీరామచంద్రమూర్తి వారి పటాన్ని పెట్టుకోండి. ఒక 5 గురువారాలైనా 5 ఆదివారాలైనా ఈ వ్రతం చేస్తాను అని మొక్కుకోండి. ఆ రోజున చక్కగా స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం అయితే ఆ కథలో కూడా చెప్పబడుతుందండి. గోధుమ రవ్వతో పంచదార, నెయ్యి వేసి ఆవు పాలతో చేసేటువంటి ఏమంటారు కేసరి నైవేద్యం అనమాట. జనరల్గా ఆ బుక్లో అయితే మనకి 5 ఉండలు చేసి ఒక్కొక్క ఉండ ఒక్కొక్కరికి పంచాలి అని ఉంటుందన్నమాట. మనం ఒకటి ఉంచుకోవడం, బంధువులకు ఒకటి ఇవ్వడం, ఇరుగు పొరుగు వారికి పంచడం, మూగజీవులకు ఒకటి ఇవ్వడం ఇలా చెప్పబడుతుంది. కానీ మనం ప్రసాదంగా చేసి స్వామివారి ముందర పెట్టి మనం కాస్త స్వీకరించి నలుగురికి పంచి పెడితే చాలా చాలా మంచిదనమాట. ఇవే మెయిన్గా అన్ని పూజలకు ఉండేటువంటి నియమాలే. పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, అదే చెప్పాను కదా, ప్రొఫెషన్ వైజ్ స్థిరపడాలి, నాకంటూ ఒక ప్రత్యేకత రావాలి, నాకు టాలెంట్ ఉండి నేను ఇలాగే ఉండిపోతున్నాను అని ప్రయత్నించే ఎవరైనా, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైనా, నాకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి, ఎంతో కొంత నేను కూడా నా ఇంటికి చేదోడు వాదోడుగా ఉండాలి అని ఆశపడుతున్న వాళ్ళు మీ ప్రయత్నాలకి దైవ బలం కోసం ఈ వ్రతం చేసుకోవచ్చండి. సో అలా మొక్కుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఇప్పుడే మొదలు పెట్టాలి అని అనుకుంటే రేపే స్టార్ట్ చేసేయచ్చు ఈ వీడియో చూసి. లేదు అంటారా, ఒక నవమి తిథి, రేపు శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రారంభించి అక్కడి నుంచి ఒక 5 గురువారాలు 5 ఆదివారాలు అని చెప్పి మొక్కుకోవచ్చు. లేదు అంటారా, ఇప్పుడు ఇవాళ వారం తీసేస్తే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి గురువారం స్టార్ట్ చేయొచ్చు ఇదే నవరాత్రుల్లో, లేదా నెక్స్ట్ ఆదివారం మీ వీలును బట్టి. అందరికీ అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు కదా, దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చక్కగా తులసి దళాలతో స్వామివారిని అర్చన చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు కోసం గురువారం చేస్తే గురువారం, ఆదివారం అయితే ఆదివారం ఒక్కరోజు కోసం ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చండి. లేదంటే పూజా మందిరంలోనే శ్రీరామచంద్రమూర్తి వారి పటం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు కదా. సో స్వామివారి ముందర దీపారాధన చేసుకొని మనం ఈ పూజను కొనసాగించవచ్చు అనమాట. అయితే ఒక్కటైనా ఆవు నేతితో దీపం ఉండేలాగా మీ అవకాశాన్ని బట్టి, స్తోమతను బట్టి చూసుకోండి, చాలా మంచిది. కనీసం స్వామివారికి హారతి ఇచ్చేటువంటి వత్తి అయినా నేతిది ఉండేలాగా చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది. కొన్నిటికి కొన్ని రకాలు మనం పాటించడం వల్ల కూడా మనకు ఆ వైబ్స్ అనేవి తగులుతాయండి. మనం భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఎలా అయితే ఆచరిస్తామో, తులసి దళాలతో అర్చన చేయడము, తెల్లని పుష్పాలతో అమ్మకు అర్చన, ఆంజనేయ స్వామికి అదే రోజున మనం హనుమాన్ చాలీసా వంటివి చదువుకోవడం, ఇవి కూడా ప్రత్యేకమైనటువంటి బలాన్ని చేకూరుస్తాయి. మనకి ఏవైతే ఒకవేళ గ్రహాల పరంగా, మన జాతకంలో ఉండే దోషాల పరంగా ఇబ్బంది పడి వీటన్నిటినీ మనల్ని అడ్డగిస్తోంది అని భావించిన ఇటువంటి కొన్ని ప్రత్యేక ఆరాధనలు అనేవి ప్రకృతిలో ఉండే ఈ పాజిటివిటీ వల్ల మనకి అంతా కూడా పాజిటివ్గా మార్చి మనల్ని గట్టెక్కిస్తుందనమాట. అందుకే ఎలా అయితే విధానాలు చెప్తారో అలా ఆచరించడం మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు ప్రతి వ్రతానికి కొన్ని ప్రత్యేకతల్ని, కొన్ని విశేషాలని ఆపాదించడం జరిగిందనమాట. సో రామదేవుని కథకు సంబంధించి తులసి దళాలు స్వామివారి కోసం అమ్మకు కుంకుమార్చన చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది అంటే అన్ని పూజల్లాగే గణపతి వారి ఆరాధన ఉంటుంది. సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా స్వామివారిని
మనం పూజా మందిరం దగ్గరికి ఆహ్వానించినట్టుగా వారికి షోడశ ఉపచారాలతో పూజ చేసినట్టుగా అంతా చేసి నైవేద్యం అది పెట్టి హారతి అది ఇచ్చి వ్రత కథ ఉంటుంది. జనరల్గా నేను చదువుకునేటువంటి బుక్లో అయితే సుమారుగా 5 నుంచి 6 పేజీల వరకు ఆ కథ ఉందన్నమాట. నేను ఎలా పెట్టుకున్నానంటే ఈ 9 days కూడా ఫస్ట్ షోడశ ఉపచారాలతో ఇక్కడ లలితమ్మను, అక్కడ శ్రీరామచంద్రమూర్తి వారిని ఇద్దరిని కూడా ఆహ్వానించానండి. నేను ఎవ్రీడే కూడా కథ చదువుకుంటున్నాను అనమాట. దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ కూడా పెట్టుకున్నాను. ఇంకా రామకోటి అయితే ఎలాగో రాస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు 2nd బుక్లోకి వచ్చానమాట. 2 ఏళ్ల నుంచి ఒక బుక్ కంప్లీట్ చేశానమాట. అంటే 1,00,000కు పైగా. ఇప్పుడు 2వ బుక్లోకి వచ్చాను. అండ్ ఈ మధ్య నా సంకల్పం కోసం నేను వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం మిగతా వాటి మీద కూడా బాగా ప్రెషర్ ఉండడం వల్ల పూజలకి వాటికి చాలా తక్కువ మానసికంగా మాత్రమే జపంతో ఉండగలుగుతున్నాను అని మీతో చాలా సందర్భాల్లో షేర్ చేసుకోవడం జరుగుతోంది. అందుకే మళ్ళీ నాకు భౌతికంగా చేయకపోతే తృప్తి ఉండదు అని చెప్పేసి నేను ఇలా లలితమ్మను లలితా నవరాత్రులుగా, శ్రీరామచంద్రమూర్తి వారిని ఇద్దరిది ఒకే రూపం అని చెప్పి శాస్త్రం చెప్తోంది అని మనందరికీ తెలుసు. సో వారిద్దరిని కూడా కొలువు తీర్చుకొని ఇలా ఒక రోజుకొకసారి రామదేవుని కథ చదువుకుంటూ మొదటి రోజు షోడశోపచారాలతో పూజ చేసుకుని 2వ రోజు నుంచి పంచ ఉపచారాలతో కొనసాగిస్తున్నాను అనమాట. మీరైతే ఆ ఒక్కరోజు షోడశోపచారాలతో పూజ చేసుకుని రామదేవుని కథ చదువుకొని ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అక్షతలు తల మీద వేసుకుని నలుగురికి పంచి అలా 5 గురువారాలు కానీ 5 ఆదివారాలు కానీ మొక్కుకొని పూజ చేయొచ్చండి. ఒకవేళ ఏ కారణంతో అయినా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేది ఉంది, బయటకు వెళ్లేది ఉంటుంది, ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ కానీ బయటకు వెళ్లాల్సి వస్తుంది, లేదా మా జీవన శైలి రీత్యా మాకు అన్ని వారాలు చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక్కోసారి క్లాసులు కానీ లేకపోతే కంటిన్యూస్గా ప్రాక్టీస్ కానీ ఉండొచ్చు. అటువంటి వారు ఈ శక్తివంతమైనటువంటి రోజుల్లో రేపు శ్రీరామనవమి వస్తుంది కదా, 6వ తారీఖున నవమి, దశమి, ఏకాదశి 3 days పెట్టుకోండి. ఫస్ట్ డే మాత్రము షోడశ ఉపచారాలతో స్వామిని ఆహ్వానించి ఈ విధంగా కథ చదువుకొని 2వ రోజు పంచ ఉపచారాలు మాత్రమే చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా దీపారాధన చేసుకొని అలంకారం మాత్రమే మార్చుకొని రామదేవుని కథ మాత్రం చదవండి. 3వ రోజు కూడా అంతే, పంచ ఉపచారాలతో చేసుకొని రామదేవుని కథ చదువుకోండి. నైవేద్యం 3 రోజులు పెట్టండి. ఇలా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పండి. చాలామంది ఈ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాంతం కొనసాగించిన వాళ్ళు ఉన్నారండి. ఏదో నార్మల్గా మొదలుపెట్టి ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని అష్టైశ్వర్యాలతో ఎటువంటి కష్టము లేకుండా తులతూగే వాళ్ళు ఎంతమంది ఉంటారు. జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి అని అనుకోవడంలో తప్పులేదు. ఒక్కోసారి విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది, ఎన్ని రకాల ఆరాధనలు చేశాము అని అనుకున్నా మీకు ఒకే విషయం చెప్తానండి. ఫస్ట్ జాతకాన్ని చూపించుకోండి. నేను ఈ మాటని ముందు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఒక సరైనటువంటి బ్రహ్మగారిని ఇంటికి పెట్టుకొని ఇంటికి పిలిపించుకోను, అన్నీ తెలిసినటువంటి ఒక పురోహితుల దగ్గర, అన్నీ తెలిసినటువంటి పాండిత్యం ఉన్నవారి దగ్గరకు వెళ్ళి జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ చెక్ చేసుకొని దోషాలు ఏవైనా ఉంటే గనక వాటిని నివృత్తి చేసుకోండి. అంటే మన హిందూ ధార్మికతని, సెంటిమెంట్స్ని నమ్మే వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం చేసే మానవ ప్రయత్నం అల్టిమేట్గా దేన్నైనా అధిగమిస్తుంది, అది నిజమే. కానీ ఒక్కోసారి మన కర్మ సరిగ్గా లేకపోయినా, గ్రహాల ఎఫెక్ట్ బాగా ఉన్నా కూడా మనం ఎంత ప్రయత్నించినా అడ్డుపడుతూ ఉంటాయండి. కాబట్టి ఏమన్నా దోషాలుంటే వాటి నివృత్తి కూడా చేసుకొని దానికి దైవ సహకారం, మన మానవ ప్రయత్నం, ఇవన్నీ కూడా 20% ఉండాలండి. 80% మన సంకల్పం మీద మనకి నమ్మకం ఉండాలి, మన మానవ ప్రయత్నం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఎందులోనైనా విజయం సాధిస్తాం అనమాట. ఎక్స్క్లూజివ్గా ఇది జాబ్ హోల్డర్స్ కోసం, ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వాలని కోరుకునే వారి కోసం. కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను ఆచరించేది, నమ్మేది ఇక్కడ మీతో చెప్పడం జరుగుతోందండి. సో ఇంతటి అద్భుతమైనటువంటి రామదేవుని కథకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో కూడా గతంలో మన ఛానల్లో పెట్టడం జరిగింది. చాలామంది మధ్య ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగారు కాబట్టి, వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉన్నారు కాబట్టి, ఎన్నో సందర్భాల్లో అడిగారు కాబట్టి, గురువు ఆరాధనతో పాటుగా ఈ శక్తివంతమైనటువంటి రోజుల్లో ప్రత్యేకంగా శ్రీరామచంద్రమూర్తి వారికి సంబంధించిన ఈ పూజ చాలా చక్కని రిజల్ట్స్ ఇస్తుంది అని మీతో షేర్ చేసుకోవాలనిపించి, సో నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతోందండి.
మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ బంధువర్గంలో, లేదా మీలో ఎవరైనా మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ కోరుకుంటున్నారు అని అనుకుంటే, దైవ బలం కావాలి అనుకునేవారు స్వామివారి ఆరాధన చేసుకోండి. చక్కనైనటువంటి మార్గాన్ని స్వామివారు చూపించడం జరుగుతుంది. అలాగే లలితా నవరాత్రులు కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ లేకుండా అమ్మ అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతాము. స్వామివారి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని అందుకోగలుగుతాం అనమాట. సో మనసులో ఎటువంటి చింతలు పెట్టుకోకుండా, ఒకవేళ ఇప్పుడు నవమి, దశమి, ఏకాదశి కుదరకపోతే నేను చెప్పాను కదా, గురువారం లేదంటే ఆదివారం వాటిని కూడా ఒక 5 వారాలు కాబట్టి మొక్కుకొని చక్కగా చేసుకోండి. దైవ దర్శనం చేసుకున్న ఈ 5 అయిపోయిన తర్వాత ఒక పౌర్ణమిని ఎంచుకొని ఎక్కడైనా ఒక క్షేత్ర సందర్శన చేసినా కూడా వ్రత సిద్ధి కలుగుతుందన్నమాట. జై శ్రీరామ్, జై హనుమాన్.